ఈ ఆలయ గోపురాలు అత్యంత ఎత్తైనవి. ఎన్ని అడుగులు ఉంటాయంటే ఇందులో తొలి స్థానంలో ఉంది శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. 239 అడుగుల ఎత్తులో మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ జాబితాలో కర్ణాటక మురుడేశ్వర్ ఆలయం టాప్ 2లో ఉంది. ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన శివ విగ్రహానికి నిలయం. 237 అడుగులు ఎత్తున్న ఈ ఆలయం తీరప్రాంత దృశ్యాలు ఆకర్షిస్తాయి. ఈ జాబితా థర్డ్ ప్లేస్లో నిలిచింది పూరి జగన్నాథ ఆలయం. ఇది చార్ధామ్ ప్రదేశాలలో ఒకటి. ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ ఎత్తు 214 అడుగులు. 11వ శతాబ్దంలో అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎత్తు 212 అడుగులు. ఇది 4వ స్థానంలో ఉంది. తర్వాత టాప్ 5లో నిలిచింది తిరువణ్ణామలై, అరుణాచలం లోని అన్నామలయ్యార్ ఆలయం. కార్తికై దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది. 217 అడుగులు ఎత్తు ఉంటుంది. టాప్ 6 విషయానికి వస్తే కాంచీపుర ఏకాంబరేశ్వర ఆలయం సొంతం చేసుకుంది. దేవాలయం ఎత్తు 194 అడుగులు. ఇది పరుత్విలింగ ఆలయం. భువనేశ్వర్ లింగరాజ ఆలయం ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. 180 అడుగుల ఎత్తుతో పందర్పూర్ విఠల్ రుక్మిణి ఆలయం 8వ ప్లేస్లో ఉంది. 9వ స్థానంలో ఉంది 14 రంగుల గోపురాలతో తమిళ సంస్కృతిని ప్రదర్శించే 170 అడుగుల మీనాక్షి ఆలయం. చివరగా టాప్ 10లో ఉంది మన్నార్గుడి రాజగోపాలస్వామి